వలసదారులపై ట్రంప్ సర్కార్ కత్తి కట్టింది. లాస్ ఏంజల్స్ నుంచి అక్రమ వలసదారులను తరిమేయడానికి ట్రంప్ సర్కార్ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. దీంతో ఈ తనిఖీలకు వ్యతిరేకంగా ఒక్కసారి తీవ్ర ఉద్రిక్తలు కూడా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిరసనకారులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొంతకాలంగా వలసదారులపై విషం చిమ్ముతున్నారు. కిందటేడాది ఎన్నికల ప్రచార సమయంలో కూడా వలసదారులపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు ఆయన. అంతేకాదు, వివిధ దేశాల నుంచి పొట్టచేత పట్టుకుని అమెరికాకు వలస వచ్చే వారిని నియంత్రించడంలో బైడెన్ ప్రభుత్వం విఫలమైందని ట్రంప్ గతంలో ఘాటు ఆరోపణలు చేశారు. కథ అక్కడితో ఆగలేదు. అమెరికాకొచ్చిన వలసదారుల్లో ఎక్కువ మంది హంతకులున్నారని తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్. ఇదిలా ఉంటే తాజాగా లాస్ ఏంజల్స్లో అక్రమ వలసదారుల ఏరివేత కార్యక్రమాన్ని అక్కడి ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టింది సర్కార్. అయితే ఈ ఆకస్మిక తనిఖీలకు తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో లాస్ ఏంజల్స్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఆందోళనలు నెలకొన్నాయి. లాస్ ఏంజల్స్ మొత్తం 45 మంది అక్రమ వలసదారులను ఫెడరల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ నిరసనలు చెలరేగాయి. వందలాది మంది ఆందోళనకారులు ట్రంప్ సర్కారుకు వ్యతిరేకంగా రోడ్లపైకి రావడం మొదలుపెట్టారు. దీంతో లాస్ ఏంజల్స్లో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాస్ ఏంజల్స్ ఉద్రిక్తతల నేపథ్యంలో నిరసనకారులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ నిరసనలను లాస్ ఏంజల్స్ మేయర్ కెరిన్ బాస్ కంట్రోల్ చేయలేరన్నారు. అంతేకాదు, ఈ విషయం అందరికీ తెలుసని కూడా చెప్పారు. అలాంటప్పుడు చివరకు ఫెడరల్ ప్రభుత్వమే రంగంలోకి దిగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. నిరసనకారుల భరతం పడతామని ట్రంప్ హెచ్చరించారు. కాగా వైట్ హౌస్ అధికారులు కూడా లాస్ ఏంజల్స్ ఘటనలను ఖండించారు. అమెరికా సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా లాస్ ఏంజల్స్లో నిరసన కార్యక్రమాలు నడుస్తున్నాయని వైట్ హౌస్ డెప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ పేర్కొన్నారు. అక్రమ వలసదారుల విషయంలో ఫెడరల్ ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు స్టీఫెన్ మిల్లర్. అక్రమ వలసదారులను అమెరికా నుంచి ట్రంప్ సర్కారు తరిమేయడం ఖాయమన్నారు స్టీఫెన్ మిల్లర్. ప్రపంచ దేశాల్లో వలసలకు అనేక కారణాలున్నాయి. ఇటీవలి కాలంలో అనేక దేశాల్లో యుద్ధాలు, అంతర్యుద్ధాలు సర్వసాధారణంగా మారాయి. దీంతో ఆయా దేశాల్లో ప్రశాంతంగా బతకలేక పెట్టెబడ సర్దుకొని ఇతర దేశాలకు వలస వచ్చేస్తున్నారు ప్రజలు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం కూడా వలసలు పెరగడానికి మరొక కారణమంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. పశ్చిమాసియా, దక్షిణాసియా, ఆఫ్రికా నుంచి యూరప్ దేశాలకు పెద్ద సంఖ్యలో వలసలు పెరిగాయి. అరబ్ విప్లవం తర్వాత ట్యునీషియా, లిబియా, ఈజిప్ట్, యెమెన్, అల్జీరియా నుంచి యూరప్ దేశాలకు వలసలు వెల్లువెత్తాయి. వలసల ప్రభావం అనేక రంగాలపై తీవ్రంగా పడుతోంది. ప్రధానంగా ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలపై వలసలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏమైనా సరైన ధ్రువపత్రాలు లేకపోతే అమెరికాలో ఎక్కువ కాలం ఉండడం ఇక ఏమాత్రం సాధ్యం కాదు. అక్రమ వలసదారులను ఇంటికి పంపేంతవరకు ట్రంప్ నిద్రపోయేలా లేరు.